విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఆదివారం రోజు తర్పణ ప్రక్రియ చేయడం, మీ పితృదేవతల ఆశీస్సులు మీ వంశపైన ఎప్పుడూ ఉండేలాగా చేసుకోవడానికి ప్రక్రియ చెప్తాను. సనాతన ధర్మం ప్రకారం జీవుడు మరణించిన తర్వాత చేసే పితృకార్యాలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక విజ్ఞానం. అమావాస్య తిథి నాడు పితృదేవతల నిరీక్షణ, వాళ్ళు పునర్జన్మ పొందినా మనం ఇచ్చే తర్పణాలు వాళ్ళకి ఎలా చేరుతాయి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. సనాతన ధర్మంలో పితృలోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం పితృలోకానికి అధిపతి యమధర్మరాజు. చంద్రుని ఊర్ధ్వ భాగంలో ఉండే ఈ లోకంలో పితృదేవతలు వాయు రూపంలో నివసిస్తారు. ప్రతి అమావాస్య నాడు సూర్యచంద్రులు ఒకే రాశిలో కలిసినప్పుడు పితృలోక వాసులకు భూలోకానికి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పితృదేవతలు తమ వంశీయుల నుండి ఆశించేది కేవలం కొద్దిపాటి జలం, పిల్లలు మాత్రమే. అమావాస్య రోజున వారు తమ సంతతికి వాకిలి వద్దకు వచ్చి నిలబడతారని వరాహ పురాణంలో స్పష్టంగా ఉంది. ఆదిత్యే అహని సంప్రాప్తే గచ్చతి పితర స్వయం పుత్రద్వారేషు తిష్టతి క్షుద్ పిపాస సమన్వితాః. ఇది వరాహ పురాణంలో చెప్పడం జరిగింది. సూర్యుడు చంద్రుడు కలిసి అమావాస్య నాడు పితృదేవతలు ఆకలి దప్పులతో తమ సంతానం ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. సూర్యాస్తమయం వరకు వాళ్ళు వేచి చూసి తర్పణం లభించకపోతే నిరాశతో తిరిగి వెళ్తూ ఆ వంశీయుల శక్తిహీనతకు విచారిస్తారు అని చెప్పేసి ఇక్కడ అర్థం అన్నమాట. ఒకవేళ మన పితృదేవతలు పునర్జన్మ పొందితే మరి తర్పణాలు ఎలా అందుతాయి వాళ్ళకి? చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఏంటంటే పితృదేవతలు మరణించిన తర్వాత ఇప్పటికే వేరే ఇంకో జన్మ ఎత్తారు, పశువుగానో పక్షిగానో మనిషిగానో ఎత్తి ఉంటే మనం ఇచ్చే తర్పణాలు వాళ్ళకి ఎలా చేరుతాయి? దీనికి మార్కండేయ పురాణము, మత్స్య పురాణం అద్భుతమైనటువంటి వివరణ ఉంది. పితృదేవతలు ఏ రూపంలో ఏ లోకంలో ఉన్నా మనం ఇచ్చే తర్పణాలు వాళ్ళకి ఆయా రూపాలకు అనుగుణమైనటువంటి ఆహారంగా మారి అందుతాయి. దీనికి ప్రమాణంగా ఒక శ్లోకం ఉంది. నామగోత్రం పితॄణాం తు ప్రాపకం హవ్యకవ్యయో మంత్రాస్త జలధారాశ్చ దత్తం నయంతి తత్కలం. ఇది మత్స్య పురాణంలో చెప్పడం జరిగింది. మనం చెప్పే పేరు, నామము, గోత్రము మరియు మనం పఠించే మంత్రం అనేవి ఆ తర్పణానికి సరైన చిరునామాకు చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఒక వ్యక్తికి మనీ ఆర్డర్ పంపితే ఆ వ్యక్తి ఎక్కడున్నా పోస్టల్ వ్యవస్థ రూపంలో మార్చి కాగితాన్ని నగదుగా మార్చి దాన్ని ఎలా అందజేస్తుంది? అలాగే మనం ఇచ్చే జలం కూడా వాళ్ళ స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. శ్రీమద్ భాగవతం మరియు కూర్మ పురాణాల్లో కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ పితృదేవతలు దేవతలుగా జన్మిస్తే మనం ఇచ్చే తర్పణం వారికి అమృతంగా అందుతుంది. వాళ్ళు గంధర్వులుగా ఉంటే భోగ వస్తువుల రూపంలో అందుతుంది. పశువులుగా మారితే గడ్డి రూపంలో అందుతుంది. మనుషులుగా జన్మిస్తే అన్న రూపంలో అందుతుంది. రాక్షస యోనిలో ఉంటే మాంస రూపంలో అందుతుంది. ఏ రూపంలో ఉన్నా వాళ్ళు తృప్తి చెందడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితం మాత్రం ఆ వంశీయులకు చేరుతుంది. ఈ శ్రీమద్ భాగవతం కూడా మనం వదిలే తర్పణాలను పితృదేవతలు ఎలా స్వీకరిస్తారో చెప్తోంది. యదా గోషు ప్రనష్టాదు వత్సో విందతి మాతరం తదా శ్రాద్ధేషు దత్తాన్నం మంత్రో నయతి పితృన్. అంటే వందలాది ఆవుల మందులో ఉన్నప్పటికీ దూడ తన తల్లిని ఎలా వెతుక్కుంటూ వెళ్తుందో అలాగే మనం చదివే మంత్రం, మనం ఇచ్చే గోత్ర నామాలు, ఆ తర్పణాన్ని మన పితృదేవతలు ఏ జన్మలో ఏ రూపంలో ఉన్నా వాళ్ళ వద్దకు చేరవేస్తాయి. వాళ్ళు మనిషిగా పుడితే మంచి ఆహార రూపంలో, పశువుగా పుడితే గడ్డి రూపంలో, దేవతగా ఉంటే అమృత రూపంలో తృప్తిని వాళ్ళకి అందజేస్తుంది. వాళ్ళు తృప్తి చెందడం వల్ల కలిగే పుణ్యశక్తి వాళ్ళ ఆశీస్సుల రూపంలో తిరిగి మనకి చేరుతుంది. సంతానానికి రక్షణ కవచంగా నిలుస్తుంది. అందుకే శ్రాద్ధయా దీయతే ఇది శ్రాద్ధం అంటే నమ్మకంతో భక్తితో ఇచ్చేది ఏదైనా అది వారిని చేరుతుంది. సనాతన ధర్మంలో మనకి తర్పణ ఫలం ఏంటంటే పితృదేవతలు తృప్తి చెందితే వారి ఆశీస్సులు వంశాన్ని రక్షిస్తాయి. దీనిపైన యాజ్ఞవల్క్య స్మృతి ఇలా చెప్తోంది. ఆయుః ప్రజాం ధనం విద్యాం సర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతి తదా రాజ్యం పితర శ్రాద్ధ తర్పితాః. ఏంటి అంటే శ్రద్ధతో తర్పణం విడిచే వారికి ఆయుష్, సత్సంతానం, ధనం, విద్య, సర్వ సుఖాలు మరియు మోక్షం లభిస్తాయి. నువ్వులు లేకుండా చేసే తర్పణం పితృదేవతలకు చేరదు. నల్ల నువ్వులు పితృకార్యాలకు అత్యంత శ్రేష్టమైనవి. ఎందుకంటే అవి విష్ణుమూర్తి దేహం నుంచి ఉద్భవించాయి. రాక్షస శక్తుల్ని రాక్షస శక్తుల్ని దరిచేరనివ్వకుండా పితృదేవతలను ఆహారాన్ని సురక్షితంగా అందజేస్తాయి. కావున పితృదేవతలు ఈ లోకంలో ఉన్నా కూడా ఏ జన్మలో ఉన్నా వారి వల్ల
కృతజ్ఞతతో అమావాస్య నాడు మీరు తర్పణం వదలడం వలన ఒక సనాతన ధర్మం అవలంబించే వారి పరమ కర్తవ్యం అన్నమాట. మరి సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య తర్పణం విడిచేటప్పుడు అనుసరించాల్సినటువంటి క్రమం ఏంటి, ఎవరెవరికి తర్పణాలు ఇవ్వాలి, ఏ నియమాలు పాటించాలి? తర్పణము అంటే తృప్తిపరచడం. మనం వదిలే తిల తర్పణాలను స్వీకరించడానికి పితృదేవతలు ఒక క్రమ పద్ధతిలో వస్తారు. మన వంశవృక్షంలోని 3 తరాల పితృదేవతలకి పితృత్రయం అంటాం. మనం దీన్ని ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రక్రియని చేయాలన్నమాట. తర్పణ క్రమంలో ఎవరెవరికి ఇవ్వాలి? శాస్త్ర ప్రకారము ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. పితృవర్గం, తండ్రి వైపు వాళ్ళు. మొదటగా తండ్రి వైపు పితృదేవతలకు తర్పణ ఇవ్వాలి. పితృ తండ్రి, పితామహ తాత, ప్రపితామహ ముత్తాత. ఒకవేళ జీవించి ఉంటే తాత నుండి క్రమం మొదలవుతుంది. వీరితో పాటు వాళ్ళ భార్యలకు అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మలకు కూడా ఈ క్రమ పద్ధతిలో ఇవ్వాలి. తర్వాత మాతృవర్గం వాళ్ళకి, తల్లి వైపు వారు మాతామహులు. తల్లి తరపు వంశీయులకు ఇచ్చే తర్పణం కూడా చాలా ముఖ్యము. మాతామహ తాత, తల్లి తండ్రి అనమాట. ప్రమాతామహ ముత్తాత, వృద్ధ ప్రమాతామహ అంటే తాతకు తాత. వీరి భార్యలకు కూడా తర్పణాలు సమర్పించాలి. తర్పణం విడిచేటప్పుడు పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏంటి అంటే, తర్పణ ప్రక్రియ ఫలితాలు ఇవ్వాలి అంటే సనాతన ధర్మాన్ని సూచించినటువంటి కొన్ని నియమాల్ని పాటించాలి. ముఖ్యంగా దిశ. దేవకార్యాలకు తూర్పు ముఖంగా చేస్తాం, కానీ పితృకార్యాలకు ఎప్పుడు కూడా దక్షిణ ముఖంగా చేయాలి. పితృలోకం దక్షిణ దిశలో ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. సమయం. అమావాస్య రోజున తర్పణానికి ఉత్తమమైనటువంటి సమయం కుతపకాలం అంటే మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 మధ్య సమయం అత్యంత శ్రేష్టం. సూర్యుడు నెత్తి మీద ఉన్నప్పుడు పితృదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది. మత్స్యపురాణం చెప్తోంది. తిలలు. పితృకార్యాలకు ఎప్పుడు నల్ల నువ్వులనే వాడాలి, తెల్ల నువ్వులు దేవకార్యాలకు వాడతారు. తిలా పవిత్రాహ సర్వత్ర రాక్షసానాం వినాశకాహ అంటే నువ్వులు రాక్షస శక్తుల్ని నాశనం చేసి పితృదేవతలకు హవిస్సుని రక్షణగా చేరవేస్తాయి. యజ్ఞోపవీతం. జంధ్యం ధరించిన వారు అంటే జంధ్యం ఉన్నవారు తర్పణం ఇచ్చే సమయంలో దాన్ని ప్రాచీన వీతి అంటే కుడివైపుగా మీదుగా ఎడమ వైపుకు వేసుకోవాలి. ప్రాచీన వీతిగా అంటే కుడివైపు మీదుగా ఎడమ వైపు వేసుకుని పితృముద్ద అంటారు దీన్ని. అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలి. దర్భలు. చేతి వేళ్లకు దర్భతో చేసిన పవిత్రాన్ని ధరించాలి. దర్భాగ్రం ద్వారా నీటిలో పితృదేవతలకు అమృతధారగా అందుతున్నట్టుగా సనాతన ధర్మం పేర్కొంటుంది. అయితే సనాతన ధర్మం ప్రకారం ప్రతి మనిషి జన్మతః 3 రకాల ప్రధాన రుణాలతో పుడతాడు. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. వీటిలో పితృరుణం అత్యంత కీలకమైనది. పితృరుణం అంటే ఏంటి అంటే, మన ఉనికి కారణమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళకంటే ముందున్న మన వంశ పరంపర పట్ల మనం కలిగి ఉండే బాధ్యతనే పితృరుణం అంటాము. మనము ఈ శరీరాన్ని, వంశనామాన్ని, సంస్కారాన్ని, జీవన స్థితిగతుల్ని అందించినందుకు కానీ వాళ్ళకి మనం తిరిగి చెల్లించేటువంటి కృతజ్ఞత. తైత్తరీయ సంహిత అంటే కృష్ణ యజుర్వేదంలో పితృరుణం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. జాయమానో వైబ్రాహ్మణ స్త్రీభి రుణావా జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య. దీని అర్థం ఏంటి అంటే, మానవుడు పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. బ్రహ్మచరణం వేదాధ్యయనం ద్వారా ఋషి రుణాన్ని, యజ్ఞ యాగాల ద్వారా దేవరుణాన్ని, సత్సంతానాన్ని పొంది వంశాభివృద్ధిని నిలబెట్టడం ద్వారా పితృరుణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని నిలబెట్టడం ద్వారా పితృరుణం తీరుతుంది. మరి పితృరుణం ఇంకా ఎలా తీరుతుంది? పితృరుణాన్ని తీర్చుకోవడానికి సనాతన ధర్మం 2 మార్గాలను సూచించింది. సత్సంతానం, వంశాభివృద్ధి. మన వంశం మనతో ఆగిపోకుండా సన్మార్గంలో నడిచేటువంటి సంతానాన్ని లోకానికి అందించడం ద్వారా పితృరుణం తీరుతుంది. తద్వారా పితృదేవతల నామగోత్రాలు భూమిపై నిలిచి ఉంటాయి. అలాగే ధర్మ కార్యాలు, తర్పణాలు. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళని గౌరవించి సేవించడం శ్రవణ భక్తి. వారు మరణించిన తర్వాత పితృకార్యాలు, శ్రాద్ధ తర్పణం చేయడం అనేది నిర్వహించాలి. మీకు జ్యోతిష్యపరంగా కానీ, వాస్తు, న్యూమరాలజీ, వివాహ పొందనలు కానీ, ముహూర్తాలు కానీ, వీటి కోసము మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించవచ్చు. నమస్తే.